మగువ ఛానల్కు స్వాగతం. వయసు పెరుగుతోంది పిల్లలకు. మరి వారి మనసు కూడా వయసుతో సమానంగా ఎదుగుతోందా లేదా అన్నది ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు తినే తీరు, ఇతరులతో ప్రవర్తించే తీరు, స్కూల్లో వారు చదువుకుంటున్న విషయాలను ప్రతిరోజు ఆరా తీయాలి. ముఖ్యంగా 6 నెలల వయసులో పిల్లలు నవ్వకపోతుంటేనో, 12 నెలలకు అమ్మ, అత్త వంటి పదాలు పలకలేకపోతున్నా, 18 నెలలకు పూర్తి పదాలు పలకడం రాకపోతున్నా, 2 ఏళ్లకు మాటలు రాకపోవడం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోవడం, ఆడుకునేందుకు అనాసక్తి, కోపం, గుక్క పెట్టి ఏడవడం, తల్లిదండ్రులతో అనుబంధాన్ని చూపించకపోవడం, వచ్చిన మాటలు నడక వెనక్కిపోవడం వంటి లక్షణాలు కనబడితే వెంటనే అప్రమత్తం కావాలి. అలాగే స్కూలుకు వెళ్ళే వయసు వచ్చేసరికి వారి ఆహార అవసరాలపై మరింత శ్రద్ధ కనబరచాలి. పిల్లలు తింటున్నారా అనే కాదు, వారు ఎలా తింటున్నారో పరిశీలించాలి. స్కూలుకు వెళ్తుంటే వారు చదువుతున్నారా, ఏం నేర్చుకుంటున్నారు అని ఆరా తీయాలి. మార్కులు బాగా వస్తే సరిపోదు, వారి ఆలోచనలు ఎలా ఉంటున్నాయో కూడా పరిశీలించాలి. పుట్టినప్పటి నుండి టీనేజీ వరకు వారిది ఎదిగే వయసు, అలాగే ఎదిగే మనసు కూడా. అది ఏ దశలోనైనా గాడి తప్పవచ్చు. అందుకే తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టి ఉండాలి. బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి రాగానే బుడిబుడి అడుగులతో బుజ్జాయి పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకోవడం ప్రతి తండ్రికి మధురానుభూతే. ఇది 2 ఏళ్ల వయసున్న పిల్లల్లో ఉండే సాధారణ లక్షణం. అలా కాకుండా దీనికి భిన్నంగా ఆ వయసు చిన్నారులు ప్రవర్తిస్తుంటే అనుమానించి తీరాలి. అమ్మా నాన్న ఇంటి నుంచి బయటకు వెళుతున్నా పట్టించుకోకుండా ఉండటం, తిరిగి ఇంటికి వచ్చినా సంతోషపడకపోవటం అనేది పిల్లల్లో మానసికంగా ఏదో తేడా అని గుర్తించాలి. పెద్దయ్యాక పాఠశాలలో పిల్లలందరూ ఆడుకుంటున్నా వారితో కలవకుండా ఒంటరిగా ఉండటం, చదువులో ఉన్నట్టుండి వెనుకబడటం, ఒక్కసారి ఎక్కువగా తినడం, కొన్ని రోజులు సరిగా తినకపోవడం, ఇతరులను పోల్చుకుంటూ కుంగిపోవడం, ఇవి కూడా మానసిక సమస్యలేనని గుర్తుంచుకోవాలి. 2 నుంచి 18 ఏళ్ల వరకు వివిధ దశల్లో కనిపించే మానసిక ప్రవృత్తులను సకాలంలో గుర్తించి అడ్డుకట్ట వేయకపోతే దీర్ఘకాలంలో ఇవి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. 6 నుండి 12 ఏళ్ల పిల్లల్లో బాధను వారు కోపంగా వ్యక్తీకరిస్తారు. వారిలో కోపం ఎక్కువగా ఉంటే అది ఒత్తిడికి ప్రతిరూపమని గుర్తించాలి. అప్పటి వరకు తరగతి గదిలో మంచి మార్కులు సాధిస్తున్న పిల్లవాడు ఉన్నట్టుండి చదువులో వెనుకబడితే, స్నేహితులకు దూరం జరిగితే గమనించి తీరాలి. తలనొప్పి, కడుపు నొప్పి, కాళ్ళు నొప్పి, వికారం అని కారణాలు చూపిస్తూ పాఠశాలకు వెళ్ళకపోవడం, చేతిలో ఏముంటే దాన్ని విసిరికొట్టడం, రాత్రుళ్ళు మేలుకోవడం, పగలు నిద్రపోవడం, ఒకసారి ఎక్కువగా తినడం, కొన్ని రోజుల పాటు సరిగ్గా తినకపోవడం చేస్తుంటే వారిని నిపుణుల దగ్గరికి తీసుకువెళ్ళాలి. 3 నుండి 5 ఏళ్ల మధ్య పిల్లలు భాష సక్రమంగా మాట్లాడలేకపోయినా, కాసేపైనా ఒకే చోట కుదురుగా కూర్చోలేకపోయినా, పాఠశాలలో పక్కన ఉండే పిల్లల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నా, ఇతర పిల్లల్ని కొట్టడం, వారితో కలిసి ఆడుకోకుండా ఒంటరిగా ఉండటం, ఉపాధ్యాయులు చెప్పిన ఆసక్తికర అంశాలను ఇంటి దగ్గర ప్రస్తావించకపోయినా, బడికి కానీ ట్యూషన్కు కానీ పంపించేటప్పుడు అమ్మను పట్టుకుని ఏడవడం అనేది ఈ వయసులో తగ్గిపోవాలి. కానీ ఇంకా ఎక్కువవుతూ ఉన్నా ఖచ్చితంగా అనుమానించవలసిందే. అలాగే 13 నుండి 18 ఏళ్ల మధ్య వయసులో పిల్లలు బాధ, కోపం, సంతోషం, అసహ్యం ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ప్రదర్శించగలరు. మానసికంగా అస్థిరత్వం ఉన్న పిల్లలు తమ బాధను
తోటి వారి దగ్గర వ్యక్తపరుస్తూ ఉంటారు. తమను తాము బాధించుకోవడం అనేది కూడా ఈ వయసులోనే కనిపిస్తుంది. ఒత్తిడికి వీరు ఎక్కువగా గురవుతుంటారు. పాఠశాల హాజరు తక్కువగా ఉంటుంది. బాగా మార్కులు వచ్చే పిల్లలు ఉన్నట్టుండి తక్కువ మార్కులు స్కోర్ చేస్తారు. సమస్య లేకపోయినా ఎక్కువగా ఆందోళనకు గురవుతూ ఉంటారు. లావుగా ఉన్నా సన్నగా ఉన్నాననే భావనతో కుంగిపోతూ ఉంటారు. ఇలా పిల్లల్లో వచ్చే అనేక సమస్యలను గుర్తించి వారి మానసిక ప్రవృత్తులకు సకాలంలో గుర్తించి అడ్డుకట్ట వేయకపోతే దీర్ఘకాలంలో అనేక మానసిక సమస్యలకు గురవుతారు. ముఖ్యంగా 10 నుండి 19 ఏళ్ల పిల్లలు ప్రతి 7గురిలో ఒకరికి మానసిక రుగ్మతలు కనిపిస్తున్నాయని ఒక అంచనా తెలుపుతోంది. ఒత్తిడి, ఆందోళన, ప్రవర్తనాపరమైన సమస్యలు దీనికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లల మానసిక ఆరోగ్యానికై పాటించవలసిన విషయాలు. తల్లిదండ్రులు వారి సమస్యలను పిల్లల ముందు ప్రస్తావించకూడదు. పాఠశాల హాజరు తగ్గుతోందంటే అది తీవ్రమైన అంశంగా గుర్తించాలి. చిన్న వయసులో ఎక్కువ సమయం పాఠశాలలోనే గడుపుతారు కాబట్టి విద్యార్థుల తీరుపై ఉపాధ్యాయులు నిఘా పెట్టాలి. సమస్యను తొలి దశలో గుర్తిస్తే వెంటనే మానసిక వైద్య నిపుణుని లేదా కౌన్సిలర్ను కలవాలి. ఈరోజు మనం వయసు పెరుగుతోంది, మరి మనసు పెరుగుతోందా? పిల్లల మానసిక ప్రవర్తన గురించి తెలుసుకోవాల్సిన అంశాలను తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.